అదే ఉత్కంఠ, అదే హైడ్రామా. వారం రోజులు దాటినా తమిళనాడులో అదే సస్పెన్స్ కొనసాగుతోంది. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కానీ ఇప్పటి వరకు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ తీరుపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే గవర్నర్ ఆలస్యం చేయటం తమకు కలిసొస్తోందంటోంది సెల్వం టీం. ఇక పార్టీలో ఒక చీలిక స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు ఆ తర్జన భర్జనంతా కూడా అన్నా డీఎంకేలో ఎమ్మెల్యేల లెక్కలపైనే కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 235. అధికార పీఠం దక్కించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం అన్నా డీఎంకేలో 134 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 127 మంది తమ వెంటే ఉన్నారంటోంది శశికళ వర్గం. ఇక పన్నీర్ సెల్వం వర్గంలో 7 ఎమ్మెల్యేలున్నారు. అయితే గోల్డెన్ బే రిసార్ట్లో 92 మంది మాత్రమే ఎమ్మెల్యేలున్నట్టు తేలింది. దీంతో మరో 35 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు, ఎక్కడున్నారు అనేది అంతు చిక్కటం లేదు. అయితే అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రకటించేస్తున్నాయి. అటు హైకోర్టు ఆదేశాల మేరకు రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేల నుండి వాంగ్మూలాలు తీసుకున్నారు చెన్నై పోలీసులు. ఎమ్మెల్యేల వాంగ్మూలాలను ఇవాళ హైకోర్టుకు అందజేయబోతున్నారు. అందులో ఎమ్మెల్యేలు ఏం చెప్పారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు తాత్కాలిక సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ సచివాలయానికి వెళ్లబోతున్నారు. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇక గవర్నర్ తాత్సారంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారాయన. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అందరి చూపు తమిళనాడుపైనే. ఇరు వర్గాలు పోటాపోటీగా ఎత్తులు పై ఎత్తులు వేస్తుండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అదే హైడ్రామా నడుస్తోంది. వారం రోజులు అయిపోయింది. అయినప్పటికీ కూడా తమిళనాడులో అదే సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కానీ ఇప్పటి వరకు గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ విద్యాసాగర్ రావు తీరుపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. గవర్నర్ ఆలస్యం చేయటం తమకు కలిసొస్తోందంటోంది మరోవైపు సెల్వం టీం. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల లెక్కలపై తర్జన భర్జన కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 235. అధికార పీఠం దక్కించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం అన్నా డీఎంకేలో 134 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 127 మంది తమ వెంటే ఉన్నారని శశికళ వర్గం చెబుతోంది. పన్నీర్ సెల్వం వర్గంలో 7 ఎమ్మెల్యేలున్నారు. అయితే గోల్డెన్ బే రిసార్ట్లో 92 మంది మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. మరి మరో 35 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు, ఎక్కడున్నారు అనేది ఎవరికీ కూడా అంతు చిక్కటం లేదు. అయితే అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారంటూ ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. మరోవైపు డీఎంకే కూడా సీన్లోకి ఎంటర్ అయింది. చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందంటోంది. అన్నా డీఎంకేలో చీలిక కనపడుతోంది. ఇరు వర్గాల మధ్య పోరుతో డీఎంకేనే ప్రస్తుతం సీఎం పదవిని దక్కించుకోవటానికి అర్హత ఉన్న పార్టీ అంటూ డీఎంకే నేత స్టాలిన్ అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. తమ వైపే ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉంది కనుక అటు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలే తమకు మద్దతు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటున్నారు. ఈ మేరకు గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. రాజకీయ అనిశ్చితిని తొలగించే ప్రయత్నం గవర్నర్ చేయాలంటోంది డీఎంకే. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు రిసార్ట్లోని ఎమ్మెల్యేల నుండి వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు చెన్నై పోలీసులు. ఎమ్మెల్యేల వాంగ్మూలాలను ఇవాళ హైకోర్టుకు అందజేయబోతున్నారు. అయితే ఆ వాంగ్మూలంలో ఎమ్మెల్యేలు ఏం చెప్పారనేదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మరోవైపు తాత్కాలిక సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ సచివాలయానికి వెళ్లబోతున్నారు. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గవర్నర్ తాత్సారంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటూ స్పష్టం చేశారాయన. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
అధికార పీఠం కోసం శశివర్గం సెల్వం వర్గం ఫైట్ చేసుకుంటున్నాయి. మధ్యలో స్టాలిన్ తానున్నానంటూ ఎంట్రీ ఇస్తున్నారు. అన్నా డీఎంకేలో చీలికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారాయన. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఉన్నత స్థాయి సమావేశం జరగబోతోంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు డీఎంకే నేతలు. వచ్చేది తమ ప్రభుత్వం అంటూ పార్టీ శ్రేణులకు స్టాలిన్ సంకేతాలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాజ్భవన్పై ఒత్తిడి తెస్తున్నారు స్టాలిన్. అటు చెన్నైలో శశికళ పన్నీర్ సెల్వం పోటాపోటీ బల ప్రదర్శనతో చెన్నైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. నగర వ్యాప్తంగా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. హోటళ్లు, లాడ్జ్లు, కమ్యూనిటీ హాళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 100 మందికి పైగా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజకీయ అనిశ్చితి తొలగేంత వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు పోలీసులు. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గర మా ప్రతినిధి సత్య ఉన్నారు. మరి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనే అప్డేట్స్ ఆయన ఇస్తారు. సత్య, కృప మరికొద్ది సేపట్లోనే రెసిగ్నేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం ఆయన నివాసానికే పరిమితం అయిపోయారు. ఇంకా శశికళ కాస్త గోల్డెన్ బే రిసార్ట్స్ కి వెళ్ళొస్తున్నారు, ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తున్నారు. ఈయన మాత్రం కేవలం వచ్చిన మద్దతుదారులు, వచ్చిన క్యాడరు వీళ్ళని అడ్రస్ చేస్తూ ఇంటి దగ్గరే ఉండిపోయారు. మొదటిసారి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా మొదటిసారిగా సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు. ఎందుకు సెక్రటేరియట్కి ఆయన వెళ్ళబోతున్నారు అన్నదే ఇప్పుడు ఇక్కడ కీలకాంశంగా మారింది. ఎందుకంటే గోల్డెన్ బే రిసార్ట్స్లో ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్నారని ఈయన ఆరోపించినప్పుడు డీజీపీకి ఒక ఆదేశం ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నపూర్వకంగా ఉన్నారా లేకపోతే ఏ ఉద్దేశంలో అక్కడ ఉన్నారు, కాబట్టి వాళ్ళ మీద విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత కీలక పరిణామంగా ఇవాళ సెక్రటేరియట్కి ఆయన వెళ్ళి వేయబోయే కొన్ని అడుగుల్ని ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఎందుకు వెళ్ళబోతున్నారు అంటే ఎమ్మెల్యేలని మీరు అక్కడి నుంచి రావాలి అని చెప్పి ఏదైనా ఆదేశాలు ఇవ్వబోతున్నారా? మంత్రుల్ని మీ మంత్రివర్గాలకి రండి, పాలన కుంటుపడకుండా ఇక్కడి నుంచి మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలకు పాలన అందించాల్సిన అవసరం ఉంది, కాబట్టి మీరు తక్షణం అక్కడి నుంచి వచ్చి మీ కార్యాలయాలకు వచ్చి పాలన కొనసాగించాలి, ఫైల్స్ని మూవ్ చేయాలని చెప్పి ఏదైనా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వబోతున్నారా లేకపోతే మరేం చేయబోతున్నారు? ఎందుకు సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు, ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు అనేది ఒక కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అటు సెక్రటేరియట్ దగ్గర బందోబస్తు పెంచారు, అక్కడ కూడా చాలా హడావుడిగా ఉంది. ఇటు పన్నీర్ నివాసానికి వస్తున్న మద్దతుదారులు, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా క్యాడరు, అలాగే ఆయనకు అనుకూలంగా ఉన్న ప్రజలు వీళ్ళంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం ఒక్కొక్క వెహికల్ లోపలికి పాస్ అవుతోంది, వందలాది మంది లోపలికి వెళ్తున్నారు. మద్దతుదారులతో ఆయన కొద్దిసేపటి తర్వాత మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సెక్రటేరియట్కి వెళ్ళబోతున్నారు. సెక్రటేరియట్ జస్ట్ ఒక 5 to 10 minutes డిస్టెన్స్ ఉంటుంది పన్నీర్ నివాసానికి. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఇదే కీలకాంశంగా మారిపోతుంది. ఓవైపు మెడ్రాస్ హైకోర్టులోనూ అలాగే గవర్నర్కి రిపోర్ట్ వెళ్ళబోతోంది. రిసార్ట్స్లో ఎంపీలంతా, ఎమ్మెల్యేలంతా ప్రయత్నపూర్వకంగా ఉన్నారా, ఉద్దేశపూర్వకంగా ఉన్నారా, లేకపోతే వాళ్ళని బలవంతంగా అక్కడ ఉంచారా అన్న రిపోర్ట్ కూడా కొద్దిసేపట్లో మెడ్రాస్ హైకోర్టుకు చేరబోతుంది, గవర్నర్కి చేరబోతుంది. సో ఆ రిపోర్ట్ కూడా బై ది టైం వస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని పన్నీర్ సెల్వం ఏమైనా ఆదేశాలు ఇవ్వబోతున్నారా, ఇప్పుడు ఇదే కీలకాంశంగా ఇక్కడ కనిపించబోతోంది. కృప. రైట్, థ్యాంక్ యూ సత్య. పన్నీర్ సెల్వం ఎవరితో కూడా సమావేశాలు నిర్వహించడం లేదు. అయితే ఆయనను మాత్రమే కలిసేందుకు చాలా వరకు మద్దతుదారులంతా ఆయన ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. పన్నీర్ సెల్వం కూడా చెప్పడం జరిగింది, తాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదు, అమ్మ నమ్మిన తనను నమ్మి అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి తన దగ్గరకు వస్తూ ఉన్నారని పన్నీర్ సెల్వం చెప్పడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన సచివాలయానికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకు ఆయన వెళుతున్నారు, కారణం ఏంటి అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 92 మంది ఎమ్మెల్యేలు గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 35 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మరి వీళ్ళందరికీ కూడా తాత్కాలిక సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఏమైనా ఆదేశాలు జారీ చేస్తారా? పరిపాలన నిర్వహించేందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడానికి ఆయన సెక్రటేరియట్కి వెళుతున్నారా అనేది చాలా ఉత్కంఠగా మారింది. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరుపై
శశికళ వర్గం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకటి తేల్చాలి, తమను పరేడ్ నిర్వహించడానికి అనుమతించాలి, తమ దగ్గర బల నిరూపణకు కావలసిన ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా శశికళను కలిసిన అనంతరం ఈ రోజు సాయంత్రంలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులో ఫిర్యాదు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరైతే గోల్డెన్ బే రిసార్ట్లో ఎమ్మెల్యేలు ఉంచడం జరిగిందో 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేల వాంగ్మూలాలన్నింటినీ సేకరించారు. అది కూడా ఇప్పుడు హైకోర్టుకు అందజేయబోతున్నారు. ఎమ్మెల్యేలు ఈ వాంగ్మూలంలో ఏం చెప్పారు అనేదే కీలకంగా మారింది. మరోవైపు శశికళ వర్గం చేజారిపోకుండా ఎమ్మెల్యేల సంఖ్య చేజారిపోకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గవర్నర్ జాప్యంపైనే మండిపడుతూ ఉన్నారు. ఇకపోతే డిఎంకే పార్టీ అన్నా డిఎంకేలో ఉన్నటువంటి అస్థిరత్వాన్ని డిఎంకే ఉపయోగించుకోవటానికి ఇదే ఒక అవకాశంగా భావిస్తున్నట్టుగా మనకు కనపడుతోంది. మొదట శశికళ సీఎం కాకుండా ఉండటానికి పన్నీర్ సెల్వానికి తాను మద్దతు ఇస్తాను, పన్నీర్ సెల్వాన్ని గెలిపిస్తాను అన్నట్టు ధోరణిలో ఉన్న స్టాలిన్ ఇప్పుడు తన స్వరం మార్చినట్టుగా మనకు కనపడుతూ ఉంది. అన్నా డిఎంకేలో చీలిక వస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే మిగిలిన అన్నా డిఎంకేలో ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తాము కూడా ప్రయత్నిస్తున్నట్టుగా స్టాలిన్ ఇప్పటికే అనుచరులతో చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఈరోజు స్టాలిన్ అధ్యక్షతన డిఎంకే కూడా సమావేశం కాబోతోంది. ఈరోజు పన్నీర్ సెల్వం సచివాలయానికి వెళ్లడం, ఆయన సెక్రటేరియట్కు ఎందుకు వెళతారనే అంశం ఒకటి. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ తీరుపై ఫిర్యాదు చేయడం ఒక అంశం. డిఎంకే విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని తన అనుచరులతో ఏర్పాటు చేయడం ఒకటి. ఇవన్నీ కూడా తమిళనాడులో ఉత్కంఠను రేపుతున్నాయి.